తొలకరి రైతులకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. సిరుల పంట పండాలంటూ కోటి ఆశల ఏరువాక సాగించిన రైతులపై ఎరువులు పురుగుల మందుల రూపంలో భారం మోపేందుకు ప్రభుత్వం పెరుగుదల మరింత ఆందోళనకు గురి చేస్తుంది. పెంచిన ఎరువుల ధరలను అరికట్టాలని అన్నదాతలు కోరుతున్నారు. తాజాగా ఎరువుల కంపెనీలు మరోమారు ధరలు పెంచాయి. జూలై 1వ తేదీ నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నాయి. సాధారణంగా తొలకరి సాగు కాలంలో ఎకరాకు 1 బస్తా పొటాష్, 1 బస్తా డీఏపీ, అరబస్తా కాంప్లెక్స్ ఎరువులు వినియోగిస్తుంటారు. సాగు ఆరంభం నుంచి చిరు పొట్ట దశ వరకు పలు దఫాలుగా యూరియా వినియోగం ఉంటుంది. నాట్లు వేసిన 2 వారాల తర్వాత డీఏపీ, 5 వారాల తర్వాత కాంప్లెక్స్ ఎరువులు వేస్తుంటారు. సాగు ఆరంభం నుంచి చివరి వరకు 3500 విలువైన పురుగు మందులు వినియోగిస్తుంటారు. ప్రస్తుతం సీజన్లో యూరియా బస్తా 17 రూపాయల వరకు పెరగనుండగా డీఏపీ బస్తా 62 రూపాయల 50 పైసలు పెరగనుంది. అలాగే పురుగుల మందుల పైన 18% పన్నుల భారం పడనుంది. తూర్పుగోదావరి జిల్లాలో 5,72,000 ఎకరాల్లో ఖరీఫ్ సాగు జరగనుంది. పెరగనున్న ధరలతో రైతులపై 40 కోట్ల అదనం భారం పడనుందని అంచనా. ఎరువుల కంపెనీలు ఇష్టరాజ్యంగా ధరలు పెంచుకుంటూ పోతున్నా ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందని రైతులు ఆరోపిస్తున్నారు. గిట్టుబాటు ధర లేక సాగు లాభసాటిగా లేకపోయినా ఎరువుల ధరలు పెరగడం వల్ల సాగు మరింత భారమవుతుందని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. ధరలు తగ్గుదలకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు.